ఒకరు ఓడిపోతానని తెలిసిన ధర్మం కోసం పోరాడారు. మరొకరు గెలవగలిగిన అధర్మాన్ని ఆపలేకపోయారు. ఒకరు చివరి శ్వాసలో కూడా శ్రీరామనామం పలికారు. మరొకరు బాణాల అంపశయ్యపై కన్నీళ్లు కార్చాడు. ఒకరికి మరణ సమయంలో భగవంతుని ఒడి దక్కింది, మరొకరికి బాణాల మంచం దక్కింది. ఎందుకో తెలుసా? ఇది కేవలం జటాయువు భీష్ముడి కథ కాదు. ధర్మం కోసం నిలబడిన వారికి, అధర్మాన్ని మౌనంగా చూసిన వారికి మధ్య ఉన్న తేడా. సత్యం కోసం పోరాడిన వారు చనిపోరు, చరిత్రలో నిలుస్తారు. ఆకాశంలో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొని వెళుతున్నాడు. అప్పుడు వృద్ధుడైన జటాయువు ఆ దృశ్యాన్ని చూశాడు. అతనికి తెలుసు, రావణాసురుడు మహాబలవంతుడు, నేను వృద్ధుడిని, నేను గెలవలేను అని. కానీ జటాయువు ఒక్క మాట అన్నాడు, నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు రావణ, కానీ నేను పోరాడకపోతే రాబోయే తరాలు నన్ను పిరికివాడని అంటాయి. అంతే. ధర్మం కోసం ఆ పక్షిరాజు యుద్ధంలోకి దిగాడు. రావణుడి యొక్క రథాన్ని ఆపాడు. సీతమ్మ తల్లిని రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టాడు జటాయువు. రావణుడు కోపంతో జటాయువు రెక్కలను నరికేశాడు. రక్తంతో నేలంతా తడిసిపోయింది. ప్రాణాలు విడిచే స్థితిలో ఉన్న జటాయువు కళ్ళలో మాత్రం భయం కనిపించలేదు, ధర్మ గర్వం మాత్రమే ఉంది. అప్పుడు మృత్యువు జటాయువు దగ్గరికి వచ్చింది. జటాయువు గట్టిగా గర్జించాడు, ఆగు మృత్యువా, నేనింకా చావను. సీతమ్మ తల్లి గురించి నా ప్రభు అయిన శ్రీరామచంద్రుడికి చెప్పే వరకు నన్ను తాకే హక్కు నీకు లేదు. ఆ ధర్మబలం ముందు మృత్యువే వణికిపోయింది. కొద్దిసేపటికి శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు. జటాయువుని ఒడిలో పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు రామయ్య తండ్రి. జటాయు, నీవు పక్షివి కాదు, నీవు నా తండ్రివి. ఆ మాటలు విన్న జటాయువు చిరునవ్వు నవ్వాడు. భగవంతుని ఒడిలోనే తన చివరి శ్వాసను విడిచాడు. ఇదే జటాయువు యొక్క మహిమ. శ్రీ గౌరవం కోసం తన ప్రాణాన్ని అర్పించిన మహాత్ముడు. ఇక మహాభారతం వైపు చూద్దాం. భీష్మ పితామహుడు అపారమైన శక్తి సంపన్నుడు, అజేయమైన వీరుడు, ఇచ్ఛామరణం అనే వరం కలిగిన మహానుభావుడు. కానీ కౌరవ సభలో ద్రౌపదీదేవిని అవమానిస్తుంటే ఆమె కన్నీళ్లు కారిస్తూ ధర్మం ఎక్కడా అని అడుగుతున్నప్పుడు భీష్ముడు తల వంచుకొని మౌనంగా ఉన్నాడు. ఆ రోజు ఆయన చేతిలో ఆయుధం లేకపోవచ్చు, ధర్మం కోసం నిలబడే ధైర్యం లేదు. ద్రౌపదీదేవి అరుస్తుంది, ఏడుస్తుంది, సభ నిశ్శబ్దంగా ఉంది, అధర్మం నవ్వుతుంది. భీష్ముడి మౌనం, భీష్ముడి నిర్లక్ష్యం ఆయన జీవితానికి శాపమైంది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు బాణాల అంపశయ్యపై పడుకున్నాడు. 58 రోజుల పాటు మరణం కోసం ఎదురు చూశాడు. కళ్ళలో కన్నీలు, హృదయంలో పశ్చాత్తాపం. అక్కడికి శ్రీకృష్ణుడు చిన్న చిరునవ్వు నవ్వుతూ వచ్చాడు. ఎందుకంటే ధర్మాన్ని కాపాడని శక్తి చివరకు బాధనే ఇస్తుంది. రామాయణంలో జటాయువు ధర్మం కోసం పోరాడి తన చివరి శ్వాసను శ్రీరామచంద్రుడి ఒడిలో విడిచిపెట్టాడు. మహాభారతంలో భీష్మ పితామహుడు అధర్మాన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఫలితంగా అంపశయ్యపై దుఃఖిస్తూ మరణించారు. ఇదే జటాయువు భీష్ముడి మధ్య ఉన్న తేడా. జటాయువు ఓడిపోయిన చరిత్రలో అమరుడయ్యాడు. ధర్మం కోసం నిలబడిన వాడికి భగవంతుని ఒడి దక్కుతుంది. అధర్మాన్ని చూసి మౌనంగా ఉన్నవాడికి బాణాల మంచం దక్కుతుంది. ఈ వీడియో చూస్తున్న నా ప్రియమైన స్నేహితులందరికీ నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. జటాయువు ఒక పక్షి మాత్రమే, కానీ అతని ధైర్యం దేవతలను కూడా కదిలించింది. భీష్ముడు మహాయోధుడు, కానీ ఒక సందర్భంలో ధర్మం కోసం మాట్లాడకపోవడం ఆయన హృదయాన్ని జీవితాంతం బాధించింది. ఈ ప్రపంచంలో తప్పు జరుగుతున్నప్పుడు నాకేం సంబంధం లేదు అని కళ్ళు మూసుకునేవారు చాలామందే ఉంటారు. కానీ ధర్మం కోసం నిలబడేవారు మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు. శ్రీ గౌరవాన్ని కాపాడిన జటాయువుని శ్రీరామచంద్రుడు ఒడిలో పెట్టుకున్నాడు. ఎందుకంటే ధర్మం కోసం చేసిన త్యాగాన్ని భగవంతుడు ఎప్పటికీ మర్చిపోడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎక్కడైనా అన్యాయం కనిపిస్తే భయపడకుండా సత్యం వైపు నిలబడాలి. ఎందుకంటే నిజం కలత చెందుతుంది, కానీ ఎప్పటికీ ఓడిపోదు. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ఇలాంటి భక్తి ప్రేరణాత్మక కథల కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హనుమాన్.